హాయ్ అండి, వెల్కమ్ టు స్వప్న పటేల్ కల్చర్ థింగ్స్. ఈ వీడియోలో అయితే మేము పొలం దగ్గరికి వచ్చినాం. ఎందుకంటే కందులు కొట్టడానికి ఎక్కువ కంది పంట వేస్తేనైతే ప్రజెంట్ అయితే మిషన్స్ అనేవి యూజ్ చేస్తారు. అన్నిటి మిషన్స్ ఇప్పుడు కందులకు కూడా మిషన్స్ అనేవి యూజ్ చేస్తారు. ఎందుకంటే కందులు చేయడం చాలా అంత ఈజీ పని కాదు. ఇందులో చాలా స్టెప్స్ అనేవి ఉంటాయి. వాటిని కొట్టాలి, ఎగబట్టాలి, జల్లడబట్టాలి, ఇవన్నీ ఫిల్టరింగ్ అనేది చాలా స్టెప్స్ అనేవి ఉంటాయి. అందుకే చాలామంది ప్రజెంట్ అయితే మిషన్స్ అనేవి యూజ్ చేస్తుర్రు. ప్రజెంట్ అయితే కొంచెం తక్కువ కంది పంటను అయితే వేసిర్రు. ఎందుకంటే కోతులు అనేవి ఇక్కడ ఎక్కువ వస్తున్నాయి అన్నట్టు పొలాల దగ్గరికి. అందుకే కొంచెం తక్కువ క్వాంటిటీలో ఇది పంటనైతే వేసిర్రు. లాస్ట్ 2 days బ్యాక్ కూడా ఒక 60-70 వరకు కోతులు వచ్చినాయంట ఈ కంది పంటను నాశనం చేయడానికి. అందుకే తొందరగా కంప్లీట్ చేసుకుందామని అయితే పొలం దగ్గరికి అయితే వచ్చినాము. చేతికి వచ్చిన పంట నాశనం అవుతుంటే చాలా బాధగా అనిపిస్తాయి కదా. అందుకే తొందరగా వర్క్ కంప్లీట్ కావడానికి అయితే నేను కూడా జాయిన్ అయిన వాళ్ళకి హెల్ప్ చేయడానికి. ఈ కోతుల భయానికి ఒక 1 week బ్యాకే కందికాయ కోసి మండబెట్టిన తర్వాత ఒక 5 daysకి దాన్ని విప్పి కొట్టినన్నట్టు. ఇలా కొట్టిన దాన్ని అయితే మనము మీది పొట్టునైతే ఎగేయాలి. ఎగేస్తే కింద అడుగున మనకు కందులనే వస్తాయి. వచ్చిన కందుల్ని మనం గాలికైతే ఎగబోయాలి. ఎగబోసిన తర్వాత కొంచెము డస్ట్ అనేది ఉంటే మళ్ళీ ప్రజెంట్ మన కందులకైతే రేటు తెలంగాణలో 6,200 నుంచి 8,000 వరకు అయితే రేట్ అయితే పడుతుంది. కాబట్టి మనము కంది పంట వేసుకున్నా కూడా కొంచెం బెనిఫిట్ అనేది పొందవచ్చు. కానీ పంట వేసిన తర్వాత కోతులు పంట నాశనం చేస్తాయనే భయం కొద్ది అయితే ఎవరైతే ఎక్కువ వేయడం లేదు. కందులు చేయడంలో చాలా రిస్క్ అనేది ఉంటుంది కాబట్టి ప్రజెంట్ అయితే షాపులు దొరికి కందులను అయితే ఎక్కువ తీసుకుంటుర్రు. కంది పంటను వేసి కూడా మనం బెనిఫిట్ అనేది పొందవచ్చు. ప్రజెంట్ ఇక్కడ మేమైతే మీద పుట్టునైతే తీసిస్తున్నాము. అడుగునున్న కందులను అయితే మళ్ళీ ఎగబట్టాలి. అయ్యో మీరే చేస్తున్నారు, ఎవరైనా చేస్తారు ఈ పని అని అనుకుంటారు కొంతమంది అనుకుంటారు. కానీ దీని వెనుక ఎంత కష్టం ఉంటుందో ఎవరికి కూడా తెలియదు. ఈజీగా తీసేస్తారు మనుషులను అయితే. వ్యవసాయం చేసేటోళ్ళని అయితే చాలా చీప్గా చూస్తారు. కానీ వ్యవసాయం వెనుక చాలా కష్టం అనేది ఉంటుంది. ఎండ వాన అనేది లేకుండా ఎప్పుడు కష్టం చేస్తేనే దాని యొక్క రిజల్ట్ అనేది మంచిగా వస్తుంది. కొన్ని సిచ్యువేషన్లో అయితే పంటకు పెట్టిన దిగుబడి కూడా రాదు. కొన్ని సిచ్యువేషన్లో అయితే పంటకు పెట్టిన దిగుబడి కూడా రాదు. ఎందుకంటే వర్షాలు సరిగా పడకపోవడము, చాలా ఎండలు కొట్టడము, ఈ కోతులు పంటను నాశనం చేయడం, ఈ విధంగా చేయడం వలన అయితే రైతులు చాలా నష్టపోతున్నారు. ఇలాంటివి జరగకుండా ప్రభుత్వం అయితే కొన్ని చర్యలు అయితే తీసుకోవాలి. నేను ఇక్కడ పొట్టునైతే ఎగబోస్తున్నా. ఎందుకంటే అడుగు కందులోనే ఉన్నాయి అన్నట్టు. గాలి వచ్చినప్పుడు ఎగబోయాలి. ఎగబోసిన అయితే పొట్టు అనేది కొట్టుకపోతే కందులు అనేవి కింద ప్లేస్లో పడతాయి అన్నట్టు. గాలి అనేది సరిగా వస్తలేదు. గాలి వచ్చినప్పుడు మనము ఎగబోయాలి. మీరు ఈ వీడియో కోసం ఇవన్నీ చేస్తున్నారని మీరు అనుకోవచ్చు. బట్ ఐఎమ్ డూ ఆల్ వర్క్స్. అన్ని కేపబిలిటీస్ అయితే నాకు ఉన్నాయి అన్నట్టు. మీరు సెల్ఫ్ డబ్బా అనుకోరు, ఇంకేమైనా అనుకోరు. బట్ నేను పెరిగిన వాతావరణం అలాంటిది అన్నట్టు. అన్ని పనులు అయితే మా అమ్మ వాళ్ళు అయితే నేర్పించారు. ఎందుకంటే ఎలాంటి సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలియదు కదా. బట్ సిచ్యువేషన్ తగ్గట్టు మనము ఉండాలి. నేను కూడా అన్ని పనులు చేస్తాను. గాలి అయితే సరిగా రావడం లేదు. ఈ గాలి వచ్చినప్పుడే ఎగబోయేస్తాడు. కంప్లీట్ అయితే జల్లడబట్టచ్చు అన్నట్టు. మీ సైడ్ కందులకు ఎలాంటి రేట్ నడుస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ మీది ఏ డిస్ట్రిక్ట్ నుంచి మా వీడియోస్ని చూస్తున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందుకంటే నా వీడియోస్ ఎక్కడి వరకు వెళ్తున్నాయో నాకు తెలుసుకోవాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పటికే నాకు చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. ఈ కందులు అనేవి ఫాబేసి కుటుంబం చెందిన ఒక ముఖ్యమైన పప్పుధాన్యం. దాని యొక్క శాస్త్రీయ నామం ఏమిటంటే ఖజానస్ కాజన్. ఇది భారతదేశం విస్తృతంగా సాగు చేయబడుతుంది. మన తెలంగాణలో కూడా ఎక్కువగా పండిస్తారు. బట్ ఈ కోతులు చేపట్టి తక్కువగా వేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ అయితే. ఈ కందిపప్పుకి అయితే ప్రాంతాన్ని బట్టి కొన్ని నేమ్స్ అంటే ఉన్నాయి. అవి ఏంటంటే టూర్ దాల్, అహర్ దాల్ అండ్ కందిపప్పు అని పిలుస్తారు. మన తెలంగాణలో అయితే కందిపప్పు అని పిలుస్తారు. కేరళలో అయితే కందిపప్పును అయితే తోమర పారు అని పిలుస్తారంట. ఈ కందులలో ప్రోటీన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం ఉడకబెట్టుకొని తినచ్చు, పప్పు సాంబార్ లెక్క చేసుకొని తినచ్చు, పప్పులా చేసుకొని తినచ్చు. బట్ అది పప్పులా మారడానికి ఇవన్నీ స్టెప్స్ అనేవి కంప్లీట్ చేస్తేనే మనకు పప్పు అనేది రెడీ అవుతుంది. ఏరేసిన పొట్టునైతే మళ్ళీ కొడుతున్న మా నాన్న. కొట్టిన తర్వాత మళ్ళీ ఎగబట్టిన తర్వాత జల్లడబట్టాలి. జల్లడబట్టిన తర్వాత మనకి ఫ్రెష్ అయినటువంటి కందులు అనేవి వస్తాయి.
కందులతోనైతే అంత ఈజీ కాదు. వాటిని కొయ్యాలి, మండిపెట్టాలి, మండిన తర్వాత మళ్ళీ కొట్టాలి, మళ్ళీ కొట్టేదాన్ని మళ్ళీ కొట్టాలి, కొట్టిన తర్వాత దాన్ని ఏరేయాలి, ఎగబట్టాలి, జల్లడబట్టాలి. తర్వాత మన ఫైనల్ కందులు అనేది రెడీ అవుతాయి. ఇంత ప్రాసెస్ తర్వాతనే మన కందులు అనేది రెడీ అవుతాయి కాబట్టి చాలా కష్టమైన పని. ఇంత కష్టమైన పనిని చాలా ఇష్టంగా చేస్తే పని అనేది ఈజీ అయిపోతుంది. ఈ పని అయినా కాదు, ఏ పని అయినా కానీ మనం ఇష్టంతో చేస్తే చాలా ఈజీ అనిపిస్తుంది. కందులు ఇవి చేస్తే అయిపోయినట్టే. కందులు చేయడం కంప్లీట్ అయింది. ఈ ఒక్కరోజు మా పేరెంట్స్కి హెల్ప్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. అంటే మేము ఎప్పుడో ఒకసారి వస్తాం కాబట్టి వచ్చినప్పుడు వాళ్ళకి కొంచెం హెల్ప్ చేస్తే ఫీలింగ్ అనేది హ్యాపీగా అనిపిస్తుంది. మా కందులు అయితే రెడీ అయిపోయినాయండి. ఇదండి మా వీడియో, కందులతో మా సాహసం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవరీవన్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్.